75 ఏళ్ల నవయువకుడైనటువంటి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ అంతే స్థాయిలో కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరపున కదిరి నియోజకవర్గ ప్రజల తరపున ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం। ఈ రోజున ఆయన జీవితాన్ని గమనిస్తే 70 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఒక కెరీర్ని బిల్డప్ చేసుకున్న తర్వాత దాదాపు మెజారిటీ శాతం అంటే దాదాపు ఒక 48-49 సంవత్సరాల కాలం ప్రజా జీవితంలోనే గడిపినటువంటి నాయకుడు ఆయన। బహు అరుదుగానే ఇటువంటి నాయకులు పుడతా ఉంటారు భూమి మీద। ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి ఒక నాయకుడు, ఒక మహానుభావుడు కేవలం తెలుగు జాతికే కాదు యావత్ భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు కూడా ఇనుమడింపజేసేటువంటి నాయకత్వం అని చెప్పేసి కూడా బలంగా మేమందరం నమ్ముతున్నాం। ఎంతోమంది మాలాంటి రాజకీయ నేపథ్యం లేని కుటుంబాల నుంచి రాజకీయాల్లోకి రాగలిగి బహుకాలం పాటు ప్రజల జీవితంలో ఉండగలిగేటువంటి పరిస్థితుల్ని సృష్టించగలిగి లేదంటే మాకు కూడా అటువంటి ఆలోచనను కానీ అటువంటి స్ఫూర్తిని కానీ నింపినటువంటి నాయకత్వం ఏదైనా ఉందంటే అది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాం। ప్రత్యేకించి వెనుకబడిన వర్గాల తరపున మనస్ఫూర్తిగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాము, అదే రంగా అభినందనలు తెలుపుతున్నాం। అంతే స్థాయిలో ఆయన నాయకత్వంలో ఇంకా కొన్ని దశాబ్దాల పాటు పనిచేసేటువంటి అవకాశం కూడా భగవంతుడు మాకు కల్పించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటున్నాం। ఒక రాజధాని కానీ ఒక నగరాన్ని కానీ నిర్మిస్తే నిలువెత్తు విగ్రహాన్ని బెంగళూరు కెంపేగౌడ ఎయిర్పోర్ట్లో పెట్టుకున్నారు, కెంపేగౌడ బెంగళూరు నగరాన్ని నిర్మించినాడని చెప్పేసి। మరి నాకు తెలిసి ఈ భారతదేశ చరిత్రలో అద్భుతమైనటువంటి నగరాలు హైటెక్ సిటీ కావచ్చు, ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు, అంతే స్థాయిలో వచ్చే రోజుల్లో ఐకానిక్ సిటీగా అమరావతి కావచ్చు నిర్మించినటువంటి ఘనత కూడా చరిత్రలో ఆ మహానుభావుడి పేరిట మీదే లిఖించబడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। ఒక కారణ జన్ముడు ఆయన, ఆ కారణ జన్ముడు కాబట్టే ఇంత గొప్ప కార్యక్రమాలు చేయగలుగుతున్నారు, ఇంతమందికి రాజకీయ జీవితం ఇస్తూ ప్రజల కోసం తెలుగువారి ఔన్నత్యం కోసం వారి జీవితాల్లో మార్పులు తేవడం కోసం ఆ రాష్ట్రాల్లో మంచి మార్పులు తీసుకురావడం కోసం వాళ్ళందరి జీవితాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడం కోసం అహర్నిశలు కష్టపడుతున్నటువంటి ఆ నాయకుడికి భగవంతుడు కావచ్చు, మనందరి సహకారం కావచ్చు, భగవంతుడు ఆశీస్సులు కావచ్చు మెండుగా ఉండాలని చెప్పేసి కూడా కోరుకుంటూ మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం।